గుడ్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్. అదేవిధంగా ప్యానలిస్టులు ఉన్న లీడర్కి, వాట్సాప్ గ్రూప్ నెంబర్లకి, ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్. ఒక నా సబ్స్క్రైబర్ ఒక కామెంట్స్ అనేవి చేయడం జరిగింది. ఒక కామెంట్ గురించి తెలుసుకుందాం. అదేవిధంగా యూపీఐ చెల్లింపు అంటే ఏమిటి, అదేవిధంగా ఈ యొక్క యూపీఐ చెల్లింపు వల్ల ప్రాఫిట్స్ అనేవి ఎవరికి వస్తాయి, ఏ విధంగా వస్తాయి అన్నది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్న అవసరం అయితే ఉంది మై డియర్ ఫౌండర్స్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితే నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇవ్వడానికి అయితే నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. అదేవిధంగా వీడియోని చివరి వరకు చూడండి మై డియర్ ఫౌండర్స్. అదేవిధంగా కామెంట్ పెట్టిన వ్యక్తి మీ వీడియోస్ వాట్సాప్ గ్రూపుల్లో ఎందుకు షేర్ కావడం లేదు అని క్వశ్చన్ అనేది చేశారు. అయితే చాలా మంచిది బ్రదర్. అయితే ఒక విషయం, నాకు ఎలాంటి గ్రూప్స్ లేవు. ఎలాంటి గ్రూప్స్ లేకుండానే మన ఫౌండర్ వాళ్ళ సహాయ కార్యక్రమాలతో మనం ఎంతమంది సబ్స్క్రైబర్లు తెచ్చుకున్నాం, మన వీడియోస్ ఎంతమందికి అప్డేట్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అందుకే మన ఒక వీడియోస్ వాట్సాప్ గ్రూపుల్లో ఎక్కువ శాతం షేర్ అవ్వవు, కానీ మిగతా వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళ గ్రూప్స్ కాబట్టి వాళ్ళు షేర్ చేసుకుంటారు, కాబట్టి వాళ్ళకి ఎక్కువ శాతం బూస్ట్ అనేది యూట్యూబ్ వీడియోస్ ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి యూపీఐ చెల్లింపు అంటే యూపీఐ పేమెంట్స్ అసలు అంటే ఏమిటి అనే విషయాన్ని మనం పర్టికులర్గా తెలుసుకుంటే, ఇప్పుడు మనకి గతంలో ఏ ప్రభుత్వం అన్నా సరే ఆ ప్రభుత్వం దాదాపు మన ఇండియాలో అయితే 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు పరిపాలన అనేది ఉంటుంది. ఈ ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పరిపాలనకి ఎలాంటి కంపెనీస్ అయినా సరే వాటికి సంబంధించిన అగ్రిమెంట్స్, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ని బిల్డప్ చేసుకొని, అదేవిధంగా వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీస్ని మన ఇండియన్ గవర్నమెంట్ యాక్టివ్ చేసుకున్న తర్వాత అది ఎన్ని రోజులైనా లేదంటే ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళకి సంబంధించిన అగ్రిమెంట్స్ అనేవి ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇండియాలో టీడీపీ గవర్నమెంట్ అనేది నడుస్తుంది కాబట్టి ఆ ఒక్క గవర్నమెంట్కి మళ్ళీ ఈ యూపీఐకి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు, అదేవిధంగా డాక్యుమెంట్స్ మన ఆర్బీఐకి చెల్లించవలసిన అవసరం అయితే ఉంటుంది. యూపీఐ చెల్లింపు అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఇది ఒక నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ అభివృద్ధి చేసిన నిజ సమయ చెల్లింపు వ్యవస్థ. దీన్ని యూపీఐ అనే అంటారు మై డియర్ ఫౌండర్స్. అదేవిధంగా ఇది వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్స్ ద్వారా బ్యాంక్ ఖాతాల మధ్య తక్షణమే నిధులను బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. ఈ యూపీఐ చెల్లింపు ఏ వ్యక్తి అయినా సరే ఒక వ్యక్తి నుంచి వేరే వ్యక్తికి కూడా ఈ ఒక చెల్లింపులు P2P చెల్లింపు ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇది ఆన్లైన్ షాపింగ్ చెల్లింపులు కావచ్చు, మరిన్నిటితో సహా లావాదేవీలు చేయడానికి అనుకూలమైన, సురక్షితమైన, అదేవిధంగా అతుకులు లేని మార్గం ఈ యొక్క యూపీఐ పేమెంట్స్. అదేవిధంగా సృష్టికర్త యొక్క VDA ఆల్ పెన్ నమోదు చేసి మీ యొక్క లింక్ చేయబడిన ఏదైనా బ్యాంకు ఖాతా నుంచి మనం డబ్బు ఈజీగా ఇతరులకి కానీ షాపింగ్ చేయడం కానీ, మనకు సంబంధించిన నెట్వర్క్ బ్యాంకింగ్లో కానీ వీటిని ట్రాన్సాక్షన్స్ అనేవి చేయవచ్చు. ఈ యొక్క యూపీఐ పేమెంట్స్ అనేవి చాలామందికి యూపీఐ చెల్లింపు ప్రముఖ ఎంపికగా మార్చడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు అయితే ఉన్నాయి. అది నిర్దిష్టమైన రిసీవర్ వివరాలు అయితే లేవు. నిర్దిష్టమైన రిసీవర్ వివరాలు అవసరం లేకుండా యూపీఐ అనేది డబ్బు బదిలీ చేయడానికి అనుమతి అనేది ఇస్తుంది. కేవలం యూపీఐ ఐడి అంటే VPA వర్చువల్ చెల్లింపు చిరునామా మాత్రమే మనకి అవసరమైతే ఉంటుంది. తర్వాత దాన్ని ఈ యొక్క మనీని పంపించడానికి చాలా సులభమైన బదిలీలు అంటే యూపీఐ చెల్లింపులు తర్వాత ఉంటాయి. అదేవిధంగా చాలా సౌకర్యంగా సామర్థ్యాన్ని అందిస్తూ కేవలం కొన్ని సెకండ్స్లో మాత్రమే ఈ యొక్క పేమెంట్స్ అనేవి చాలా పూర్తి అవ్వడానికి మనకి ఉంది. ఈ యొక్క మద్దతు అంటే యూపీఐ ఒక మద్దతు అనేది చాలా బ్యాంకులు తమ మొబైల్ యాప్స్ ద్వారా యూపీఐ లావాదేవీలను మద్దతిస్తుంది. ఇది ఒక పెద్ద సంఖ్యలో వినియోగదారులకు అందుబాటులో ఉండడం అయితే జరుగుతుంది మై డియర్ ఫౌండర్స్. ఈ యొక్క యూపీఐ ట్రాన్సాక్షన్ వల్ల అనేక రకాల ఉపయోగాలు అనేవి మనకి ఉన్నాయి. కానీ మనం ఏ విషయమైనా చేసేటప్పుడు కానీ మన ఫౌండర్స్ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. మనం ఈరోజు ఏ కంపెనీలో జాయిన్ అయ్యాము, అదేవిధంగా ఏ రోజు జాయిన్ అయ్యాము, అదేవిధంగా మనకు ట్రాఫిక్ ఎలా ఇవ్వబోతుంది అనే కంపెనీకి మనకి ప్రత్యేకించి ప్రతి ఫౌండర్కి ఒక ఆలోచన అనేది కంపల్సరీగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక IT కంపెనీ లాంటి మల్టీనేషనల్
ఒక ఆన్పేస్ లాంటి జెయింట్ కంపెనీలో మన ఫౌండర్గా ఉండడం అనేది గొప్ప విషయం. అయినా సరే మనకి ఈ యొక్క ట్రాఫిక్ అనేది అనేక రకాలుగా రాబోతుంది మై డియర్ ఫౌండర్స్. ఇది సింగిల్ ఫౌండర్స్ అయినా, టీమ్ ఉన్న ఫౌండర్స్ అయినా, ఎవరైనా సరే ఖచ్చితంగా మనకి ట్రాఫిక్ అనేది కంపెనీ అనేది ఇస్తుంది. అదేవిధంగా మనకి ముగ్గురు టీం ఉన్న వాటి ద్వారా వచ్చే కమిషన్స్, అదేవిధంగా సింగిల్ ఫౌండర్కి ఉన్న కమిషన్స్ చాలా వ్యత్యాసం అనేవి ఉంటాయి. అదేవిధంగా మనకి కొన్ని రకాల పేమెంట్స్ ఆప్షన్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఆప్షన్లో మనకి విత్డ్రాల్కి సంబంధించిన వ్యాలెట్స్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. అది మన ఓఎస్ యాప్లో మనం చూసాం. అదేవిధంగా మనకి ట్రాఫిక్ ఇచ్చే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది ఓ కనెక్ట్ కావచ్చు, ఓ మెయిల్ కావచ్చు, అదేవిధంగా ఓ ట్రిమ్ కావచ్చు, అదేవిధంగా ఓ మెయిల్ కావచ్చు, ఏదైనా సరే లాంచింగ్ దశలో ఉన్న ఎనీ ప్రొడక్ట్స్, పెయిడ్ ప్రొడక్ట్స్, ఓ ట్రాకర్ కావచ్చు, ఓ అకాడమీ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే మన కంపెనీలో దాదాపు 60 రకాల టూల్స్ అనేవి ఉన్నాయి. ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నా సరే మనకి ఖచ్చితమైన ట్రాఫిక్ అనేది ఇస్తుంది కంపెనీ. ఎలా అంటే ఎవరైతే ప్యాకేజీ బై చేసి ఓ కనెక్ట్ ప్యాకేజీని బై చేస్తారో, ఓ కనెక్ట్ లింక్ అంటే ఫౌండర్ యొక్క ఓ కనెక్ట్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క లింక్ని మాత్రమే మనకి ఇంటర్నెట్లో ప్రొవైడ్ చేసి మిగతా కస్టమర్లను ఆకర్షించేలాగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కోర్స్ అనేది పనిచేసి మన ఒక లింక్ని మిగతా కస్టమర్లకు బదిలీ చేస్తుంది. ఈ యొక్క బదిలీ అనేది మనకి అకౌంట్స్లో మన డౌన్లైన్లో ఒక బిజినెస్ మ్యాన్ రావచ్చు, అదేవిధంగా ఒక ఎంప్లాయర్ రావచ్చు, లేదంటే ఒక సింగిల్ ఫౌండర్ రావచ్చు, లేకపోతే ఒక గవర్నమెంట్ సిస్టమే మీ యొక్క లింక్ని తీసుకొని ఈ యొక్క ఓకనట్ను వాడి అధికమైన ట్రాఫిక్ని ఇవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళు ఒక ప్యాకేజీని అయితే తీసుకుంటే ఒక కంపెనీకి వస్తే దాదాపు ఒక 3,000 మంది 4,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కలిపి ఒకే లింక్తో మీ యొక్క ఫౌండర్ ఒక లింక్తో అక్కడ ఉన్న కస్టమర్స్ అందరూ మీ యొక్క డౌన్లైన్లోకి వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే కంపెనీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మీ యొక్క లింక్ని షేర్ చేసేటప్పుడు అధికమైన ప్రాఫిట్స్ ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరిని విజయవంతంగా వినిట్ సక్సెస్ చేసి వాళ్ళ భవిష్యత్ తరాలకు కూడా ఈ యొక్క ట్రాఫిక్ను తీసుకునే విధంగా కంపెనీ అయితే మార్చేస్తుంది మన లైఫ్ని. అదేవిధంగా మనకి ఇంటర్ఫేస్ అంటే మనకి డైరెక్ట్గా మన వాయిస్లో ఇంటర్ఫేస్ ఎలా అయితే కనిపిస్తుందో మన ఒక లింక్ని ఎవరైతే వాడతారో వాళ్ళ ఇంటర్ఫేస్, వాళ్ళ పూర్తి నేమ్, అదేవిధంగా వాళ్ళ డీటెయిల్స్, అదేవిధంగా వాళ్ళ ఈమెయిల్ మొత్తం అవన్నీ మన ఒక ఇంటర్ఫేస్లో చూడవలసిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా యూపీఐ పేమెంట్స్ వల్ల మనకి ఇలాగా అనేక రకాల ట్రాఫిక్ని తెస్తూ, అదేవిధంగా ఈ యొక్క ట్రాఫిక్ని తెచ్చే విధానానికి మనకి కేవలం యూపీఐ పేమెంట్స్ అనేవి చాలా ఇప్పుడు ఉన్న సమయం బట్టి, మనకున్న డాక్యుమెంట్స్ బట్టి, వెరిఫికేషన్ చేసే సమయంని బట్టి మనకి ఇప్పుడున్న ఇండియన్ గవర్నమెంట్స్ అనేది మనకి గొప్ప సొల్యూషన్ అనేది ఇవ్వవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఒక బ్యాంక్ సిస్టమ్ అనేది ఒక ఇండియన్ ఎవరైతే మన ఏపీ తెలంగాణలో మన ఫౌండర్స్ ఉన్నామో అలాగే ఇండియా మొత్తం మనకి ఒక సర్వర్, ఒక యూపీఐ పేమెంట్కి సంబంధించిన ఒక సర్వర్ అనేది ఉంటుంది. ఇదే విధంగా ఈ యొక్క యూపీఐ సర్వర్ అనేది ఒక కంపెనీ అనేది మన ఆన్పేస్ కంపెనీ అనేది యూపీఐ చెల్లింపు మనకి లింక్ను తీసుకోవడానికి చాలా అధికమైనగా ఎక్కువ శాతం కష్టపడే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళకి యూపీఐ చెల్లింపులు అనేవి మ్యాక్సిమం ఈ ఒక లింక్ని ఇవ్వరు. వాళ్ళు వేరే తరహాలో మనకి వేరే Web3, Web4 ఇలాంటి మాస్టర్ లింకులను నెట్ బ్యాంకింగ్ సంబంధించి ముఖ్యమైనగా ఈ యొక్క కంపెనీకి ట్రాఫిక్ తెచ్చే విధంగా వాళ్ళకి సంబంధించిన లింక్స్ మాత్రమే మన ఇండియన్ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మనకు మాత్రం కేవలం యూపీఐ పేమెంట్స్ అంటే అందరికీ నచ్చే విధంగా ఈ యొక్క యూపీఐ పేమెంట్స్ ఎవరైతే వాడతారో వాళ్ళకి మాత్రమే మనకి యూపీఐ పేమెంట్స్ మనకి లింక్లో అంటే మన భాషలో ఉన్న యూపీఐ అనేది ఉంటుంది. కానీ కంపెనీకి వచ్చేసరికి ఆ ఒక్క లింక్ అనేది యూపీఐ అనేది వేరే స్టేజ్ అంటే అధికంగా స్టేజ్ అనేది ఉంటుంది మై డియర్ ఫౌండర్స్. ఈ విధంగానే మనకి యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు కానీ మనం ప్యాకేజీ బై చేసుకునేటప్పుడు కానీ ఖచ్చితంగా మీరు 1-2 సార్లు ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం అయితే చాలానే ఉంది మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఫౌండర్స్ ఇంకా ప్యాకేజీ బై చేసిన వాళ్ళు ఉన్నారు, ప్యాకేజీ బై చేయలేని వాళ్ళు అంటే డబ్బు లేని వాళ్ళు కూడా ఉండడం అయితే జరిగింది. నేనైతే నా ఛానల్లో ఎప్పుడో చెప్పడం అయితే జరిగింది మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే నాకే కానీ మనీ అనేది ట్రాఫిక్ అనేది వస్తే నేను ఒక 10% తీసుకొని మిగతా
పర్సంటేజ్ అనేది లేని వాళ్ళకి ఇస్తాను అని ఒక మాట అయితే చెప్పడం అయితే జరిగింది. అదైతే 100% కంపెనీ నాకు ట్రాఫిక్ ఇవ్వడమే తర్వాయి. ట్రాఫిక్ ఇచ్చిన వెంటనే నేను ఇదే పని చేస్తాను. ఎవరైతే ప్యాకేజెస్ బై చేయలేదో వాళ్ళకి ఈ ఒక మనీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది మై డియర్ ఫౌండర్స్. కానీ ముందు మనకి ట్రాఫిక్ అనేది రావాలి, అదేవిధంగా వెరిఫికేషన్ సిస్టమ్ అనేది పూర్తవ్వాలి, అదేవిధంగా మన ఒక లింక్ని మార్కెట్కి పంపించి ఆ పంపించిన ద్వారా మనకి ట్రాఫిక్ తెచ్చే విధంగా కస్టమర్స్ కానీ వేరే వేరే కంపెనీస్ కానీ ఎవరైనా సరే మన ఒక లింక్ని బేస్ చేసుకొని మనకు ట్రాఫిక్ ఇచ్చే విధంగా ఎవరైతే కంపెనీ అనేది మనకి పంపిస్తుందో అప్పుడు మనం 100% సక్సెస్ఫుల్ ఫౌండర్స్గా ఉండడం అయితే జరుగుతుంది మై డియర్ ఫౌండర్స్. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఫౌండర్స్ ఇంకా మొబైల్ ఫోన్స్ లేని వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా కష్టపడే వాళ్ళే చాలా ఎక్కువ నాకు తెలిసినట్టు మటుకి. ఎందుకంటే నేను చాలామంది దగ్గరికి వెళ్తాను, మాట్లాడతాను కాబట్టి వాళ్ళ పరిస్థితిని చూసి నాకే కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఈరోజు బాధపడవచ్చు, కానీ వాళ్ళు మన కంపెనీ ఫౌండర్స్. ఈరోజు కాకుండా రేపైనా వాళ్ళు వినట్ సక్సెస్ అయ్యే గ్రేట్ లీడర్స్. ఓకేనా మై డియర్ ఫౌండర్స్? ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి. అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్.